హలో అండి, ఈ వీడియోలో ఏసీ ఫుల్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఏసీ వీళ్ళు సర్వీస్ చేసి 3-4 ఇయర్స్ అయిపోతుంది. సో చూడండి, కంప్లీట్గా అయితే కాయిల్ అంతా బ్లాక్ అయిపోయింది. కనీసం ఎయిర్ ఫ్లో కూడా ఫ్రీగా రావట్లేదు. సో ఇది బ్యాక్ కాయిల్, ఫ్రంట్ కాయిల్ మొత్తం అన్నీ లోపల కూడా బ్లాక్ అయిపోయింది మొత్తం. సో ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏసీని రిమూవ్ చేసి ఇలా కిందకి తీసి సర్వీస్ అనేది చేయాలి. నార్మల్గా బ్యాగ్ ఏసీ సర్వీస్ చేయడానికి 500 తీసుకుంటాము. అండ్ ఇది మాత్రం చాలా టైం తీసుకుంటుంది. అండ్ అలాగే కంప్లీట్గా ఎవ్రీ పార్ట్ని రిమూవ్ చేసి డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేయాలి కంప్లీట్గా సర్వీస్ చేసి. సో దీనికైతే 2500 అని ఛార్జ్ చేస్తామండి. సో చూస్తున్నారు కదా, బ్లోవర్ అది కూడా కంప్లీట్గా డస్ట్తో నిండిపోయి ఉంది. సో కాయిల్ ఓపెన్ చేసిన తర్వాత లోపల చూడండి ఒకసారి, కంప్లీట్గా లోపల అదంతా బ్లాక్ అయిపోయింది. సో మీరు రెగ్యులర్గా అంటే ఎవ్రీ 6 monthsకి కనీసం ఒక్కసారైనా సర్వీస్ అనేది చేసుకోవాలి, అంటే వాటర్ వాష్ అనేది చేసుకోవాలి. ఆ గన్తో ప్రెజర్ కొట్టినప్పుడు ఈ కాయిల్ బ్లాక్ అవ్వకుండా డస్ట్ అనేది కంప్లీట్గా క్లీన్ అవుతుంది. బట్ మీరు ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి సర్వీస్ చేస్తే అది అట్టగా అయిపోయి అదంతా గట్టిగా అయిపోయి అంటుకుపోయి ఉండిపోతుంది కాయిల్ లోపల నుంచి. దాని తర్వాత సర్వీస్ చేసినా కూడా అది కంప్లీట్గా అయితే బయటికి రాదు. సో మీకు పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది ఏసీకి. అండ్ అలాగే డ్రైన్ కూడా చూడండి, డ్రైన్ కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. చూడండి ఎంత ముద్దలు కట్టేసింది డ్రైన్ అంతా కూడా. సో ఇలాంటి కండిషన్లో ఉన్న ఏసీకి అయితే ఖచ్చితంగా రిమూవ్ చేసి సర్వీస్ చేసుకోవాలి. అండ్ అలాగే డ్రైన్ కూడా మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, చూసారు కదా. సో ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఏ పార్ట్గా పార్ట్ రిమూవ్ చేసి సర్వీస్ అనేది చేస్తాము. ఈ వీడియో చూడండి పూర్తిగా, ఆ బ్లోవర్ కూడా ఎంత బ్లాక్ అయిపోయిందో. సో మీకు ఏసీ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అయితే తెలుసుకోవాలి. ఇలాంటి వీడియోస్ చూస్తేనే మీకు ఏసీని ఎలా మెయింటైన్ చేయాలి, మీకు ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎక్కువ పవర్ కన్జంప్షన్ తక్కువ వస్తుంది. సో ఇలా సర్వీస్ చేసుకుంటే ప్రాపర్గా. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. సో ఇలా ఎవ్రీ పార్ట్ని రిమూవ్ చేసి సర్వీస్ అనేది చేసుకోవాలండి. సో చూసారు కదా, పీసీబీ బోర్డు తీసి పక్కకు పెట్టేసి డిస్మాంటిల్ చేసాం మొత్తం ఏ పార్ట్గా పాటు. సో ఈ విధంగా అయితే మొత్తం గన్తో అనేది వాష్ చేయాలి, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి కూడా. సో అలా అయితేనే మొత్తం క్లీన్ అవుతుంది. ఇదే సర్వీస్ బ్యాగ్ వేసి కూడా లోపల చేయొచ్చు. బట్ ఆ లోపల కాయిల్కి ఏదైతే ఎక్కువ ఉంటుందో అదైతే వదలదండి ఈజీగా. సో ఇలా చేస్తేనే అది 100% క్లీన్ అవుతుంది. సో అందుకే రిమూవ్ చేసి సర్వీస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కండిషన్ బట్టి అది మేము సర్వీస్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అవసరమా కాదా అనేది. అవసరమైతే ఖచ్చితంగా చేసుకోవాలండి. అలాగే యాంటీ రస్ట్ సర్వీస్ కూడా చేస్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది కంప్లీట్గా రస్ట్ పట్టేసింది ఒకవైపు. సో దానికి ఇలా సర్వీస్ చేసిన తర్వాత యాంటీ రస్ట్ స్ప్రే అనేది కూడా అప్లై చేస్తాము. దానికైతే 2800 ఛార్జ్ చేస్తాము. అంటే ఇలా ఓన్లీ సర్వీస్కి 25, ఆ స్ప్రేకి 300 మాత్రం ఛార్జ్ చేస్తాము. సో టోటల్గా 28. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపించాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలోనే ఉంది, పైన మీకు పంపించాను. ఎందుకంటే అది యాంటీ రస్ట్ చేసుకోకపోతే ఆ వాటర్ అనేది కాయిల్ నుంచి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, దానివల్ల రస్ట్ పట్టేస్తుంది. దానివల్ల లీక్స్ వచ్చి మీకు చాలా కంప్లైంట్ అయితే వస్తుంది ఏసీ. ప్రతిసారి ఆ లీక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ చేసుకుంటే ఆ లీక్స్ అనేవి రావు. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా, బ్యాక్ ట్రే అంతా కూడా ఎంత డస్టీగా ఉందో. సో ఇలా కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా కండిషన్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో ఇలా ఎవ్రీ పార్ట్ అయితే మనం సర్వీస్ చేసుకోవాలి, బ్లోవరు, ఇలా ప్యానల్స్ అంతా, ఎవ్రీథింగ్ అంతా కూడా. ఈ విధంగా గన్తో వాష్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కూలింగ్ ప్రాపర్గా అవుతుంది, తర్వాత తక్కువ పవర్ కన్జంప్షన్ వస్తుంది, మీకు ఎలాంటి ఎలర్జీస్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ ఏసీ నుంచి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇంత డస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ స్మెల్ అనేది వస్తుందండి ఏసీ నుంచి. సో అలా ప్యానల్స్ కూడా కంప్లీట్గా క్లీన్ చేస్తాము. సో అంతా సర్వీస్ చేసిన తర్వాత చూసారు కదా కండిషను. ముందు స్టార్టింగ్లో కండిషన్ చూడండి, ఇప్పుడు కండిషన్ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఓపెన్ చేసి సర్వీస్ చేసుకుంటే. సో ఈ సర్వీస్ కావాలంటే మీరు మాకు కాంటాక్ట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.